హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ మక్క గారెలు, మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో నేర్చుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ముందుగా ఎండుమిర్చి తీసుకోవాలండి. తర్వాత ధనియాలు, కాస్త జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలండి. కాస్త షుగర్ వేస్తేనే బాగుంటాయి. ఇష్టం లేని వాళ్ళు షుగర్ అవాయిడ్ చేయొచ్చు. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, లేకుంటే మొత్తానికి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి స్వీట్ కార్న్ కాదండి, నార్మల్ కార్నే. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసాము. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. స్మూత్గా ఉండాలి మనకి పేస్ట్. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి మనము తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేద్దాము. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాము. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మక్క పిండి ఉంది కదా, దాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చిన్న వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట. వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హైలో సిమ్లో ఉండకూడదు. సిమ్లో ఉంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి, హైలో ఉంటే మాడిపోతాయి. సో నూనె కాగిన తర్వాత మనం వీటిని ఇలా వేసుకోవాలి, చిన్న చిన్న అప్పాల్లాగా. ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి వీటిని. ఒక సైడ్ వేగాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ స్నాక్స్ అండి. చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఒకవైపు వేగాయి కదా, రెండో వైపు టర్న్ చేసుకోవాలి వీటిని. చూసారా, బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వీటిని షిఫ్ట్ చేసుకుందాము. ఇలాగే అన్ని గారెలు ఇలాగే వేసుకోవాలండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మక్క గారెలు రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.